నేటి దైవ వాక్కు యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యేసు ప్రభు శిష్యులను ధైర్యపరుచుచున్నారు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుటను గూర్చి మీరు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. జరగబో సంగతులు దుఃఖకరముగా ఉన్నవి, అందులోనే సంతోషముగా కూడా ఉన్నవి. కావున రెంటిని ఎలా భరించాలో ప్రభువు నేర్పించుచున్నారు. నిజమే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అను వాక్యము గుర్తు రావాలి. ప్రభువు చెప్పు ప్రతి మాటపై శ్రద్ధ కలిగి నమ్మినట్లయినా సమస్తము అనుభవించగలము. క్రీస్తు ప్రభు మరణము మిత్రులకు వేదన కలిగిస్తే శత్రువులకు మాత్రం అది సంతోషము కలుగుతుంది. ఏది ఏమైనా దైవ సంకల్పం. సమస్తము కుమారుడైన యేసుక్రీస్తు నెరవేర్చుటకు శిష్యులకును బలపరుచున్నారు. ఇవన్నీ కూడా మనకు బలమును ధైర్యమును కలిగించు మాటలు. క్రీస్తు మరణము తరువాత నూతన శకానికి నాంది వంటివి. అప్పుడు శిష్యులు ఆ నవయుగాన్ని ఆయనను చూచి సంతోషిస్తారు. ఆయన ఇచ్చే ఆనందం వారిలో ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది. ఒక విధంగా చూస్తే పరలోకము నుంచి క్రీస్తు రాకడ కోసం ఇప్పుడు ఎదురుచూచుచున్న విశ్వాసులకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయన రెండవ రాకడ మనకు మరో నూతన యుగానికి ఆరంభం వలె ఉంటుంది. ఆ సమయంలో విశ్వాసులకు కలిగే ఆనందం పోల్చుకుంటే ప్రభువు పరలోకంలో ఉండగా వారు ఈ భూమిపై గడిపిన సమయం దుఃఖపూరితంగా అనిపిస్తుంది. ప్రభువు మరలా వచ్చి చూచినప్పుడు మానవ హృదయం సంతోషంతో ఉప్పొంగును. ఆ సంతోషము ఇంత అంత కాదు. ప్రభువు నుండి వచ్చు సంతోషమును ఎవ్వరును తీసివేయలేరు. కనుక ప్రభువు విశ్వాసులకు భక్తులకు ఇచ్చే ఆనందం శాశ్వత ఆనందం. అట్టి ఆనందం మనకును కలుగునుగాక. ఆమెన్.